హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. మనం డైలీ ట్రేడింగ్ చేస్తున్నాం, స్కాల్పింగ్ చేస్తున్నాం. ఈరోజు మీరు అనుకోవచ్చు ఇంత చిన్న ఆహ్, క్యాపిటల్ తోటి ఎట్లా ట్రేడ్ చేస్తున్నావు, చిన్న ప్రాఫిట్స్ వస్తది. కమిషనే వెళ్ళిపోతది. యాప్‌ల కమిషన్‌కి అక్కడిక్కడ ఆప్షన్ ప్రైజెస్ సెబీకి ఆ కమిషన్‌లో ఎక్కువ వెళ్ళిపోతది. నీకు ప్రాఫిట్ రాదని. మెయిన్‌లీ మనం ఇక్కడ ఏం ట్రై చేస్తున్నామంటే ప్రాసెస్ ఫాలో చేయడానికి ట్రై చేస్తున్నాం. నేను 20,000తో ట్రేడ్ చేస్తున్నా, 5,000తో ట్రేడ్ చేసినా, రూ. 1,00,000తో ట్రేడ్ చేసినా అది పాయింట్ కాదు. ఓకే. చిన్న అమౌంట్ తోటి ప్రాసెస్ ఫాలో చేసుకుంటా ఎట్లా ప్రాఫిట్ చేయాలో మీకు నేర్పిస్తున్నాను. చిన్న రిస్క్ తీసుకొని పెద్ద ప్రాఫిట్ తీసుకొని డిసిప్లిన్ ఫాలో అవుతూ. నా ప్రీవియస్ వీడియోలో నేను అవన్నీ మీరు ఫుల్ వీడియో చూసుకున్నట్టయితే అంటే క్లియర్‌గా కనిపిస్తది మీకు. ఓకే. ఇలా మీరు ఎప్పుడు ట్రేడ్ చేయకండి. నేను ఫ్లూక్‌లో 20,000 క్యాపిటల్ ఉందని చేస్తున్నా. ఈ వీడియో లాగైతే మీరు ట్రేడ్ చేయకండి క్లియర్‌గా చెప్తా. 2 అవర్స్ ఏదో వీడియో ఉంటది. అది వదిలేసేయండి. ఈ రోజు నుంచి అయితే మనం అన్నీ ఫాలో చేసుకుంటా ట్రేడ్ చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ చూడండి. స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు సైకాలజీ అర్థం కాదు. సో, క్లియర్‌గా ఫాలో చేసి ఫుల్ వీడియో చూడండి. ఓకే. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్‌కి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మార్కెట్ పొద్దున్నుంచి నేను ఏం ట్రేడ్ చేయలేదు. మీరు చూసుకున్నట్లయితే పొజిషన్స్ ఏం లేదు. ఓకే. మనది లాస్ట్ ట్రేడ్ తర్వాత నేను కొంచెం అమౌంట్ యాడ్ చేశాను. సో దట్ 20,000తో ట్రేడ్ చేద్దామని. తక్కువ అమౌంట్‌తోనే ట్రేడ్ చేద్దాం. సో దట్ మనకు ఒక క్లారిటీ ఉంటుంది. కొన్ని థింగ్స్ ఫాలో అవ్వాలి మనం ట్రేడ్ చేసేటప్పుడు. లైక్ డిసిప్లిన్ ఫాలో అవుదాం. రిస్క్ టు రివార్డ్ ఫాలో అవుదాం. ప్లస్ ఒక్క నిమిషం. ఓకే. నేను యాక్చువల్లీ ఇక్కడ ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా గానీ, నేను వేరే పనిలో ఉండడం వల్ల ట్రేడ్ తీసుకోలేకపోయాను. సో, యాజ్ ఎ సెడ్ డిసిప్లిన్ ఫాలో అవ్వాలి. రిస్క్ టు రివార్డ్ ఫాలో అవ్వాలి. నంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఫాలో అవ్వాలి. సో, పర్ డే మాక్సిమం 3 ట్రేడ్స్ ప్లాన్ చేసుకున్నాం. ఒకవేళ అది దాటితే 5 ట్రేడ్స్. దానికన్నా ఎక్కువ ట్రేడ్ చేయొద్దని ప్లాన్ చేసాం మెయిన్‌గా అయితే. సో, ఈ రూల్స్ ఫాలో అవుతూ ట్రేడ్ చేసి చూసాం. ఓకే. మనం స్కాల్పింగ్ చేస్తాము. సో, కరెంట్‌లీ మార్కెట్ ట్రెండ్ డౌన్ సైడ్ ఉంది. ఓకే. సో, మనము ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మంచి పొజిషన్ ఉంది. ఇక్కడ తీసుకోవచ్చు యాక్చువల్లీ. బట్ నేను కొంచెం ఇక్కడ ఇది తీసుకొని ఇక్కడ కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో, నేను ఇక్కడ ఒకటి బై చేసుకుంటా 45 పాయింట్స్. ఓహ్ షిట్! యాక్చువల్లీ ఇందాక ఇక్కడ తీసుకుందాం అనుకున్నా. మన దీంట్లో వెళ్ళిపోయింది. క్లిక్ అయితే చేసా. ఓకే. బై అవ్వలేదు. ఇట్స్ ఓకే. నా నెట్ కొంచెం స్లో ఉంది ఇక్కడ. కమాన్. ఒక్క నిమిషము. నేను బయటికి వచ్చా యాక్చువల్లీ. సో, దానివల్ల నా వైఫై పనిచేస్తలేదు. సో, నేను హాట్స్పాట్లో వర్క్ చేస్తున్నా. ఎక్కడున్నావు? ఒక ఆర్డర్ బుక్ అయిపోయింది. షిట్! కానీ ఇట్లా స్లో ఉంటే కష్టం అయిపోతుంది. ఒక్క నిమిషం. నా హాట్స్పాట్ చేంజ్ చేస్తా. వాయిస్ అండ్ డేటా 5G ఆటో ఏడుంది? హాట్స్పాట్. ఓకే. ఓకే. ఆన్ చేసా. అసలు ఓకే. ప్లేస్లో బై అయింది చూడండి. ఇంత పైన బై అయింది. షిట్! ఇట్స్ ఓకే. మనము హాట్స్పాట్ అయితే చేంజ్ చేసుకుందాం. ఓకే. నా వైఫై కమాన్. ఈ హాట్స్పాట్ తోటి ఉన్నప్పుడు ట్రేడ్ చేయకపోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఇంత స్లో అయితే ఎట్లా? సో, ఎనీవే, ఐ హోప్ యూ గైజ్ ఆర్ ఆల్ ఫైన్. ట్రేడింగ్ నడుస్తూనే ఉంటుంది. మన రిలేషన్షిప్ స్ట్రాంగ్ కావాలి, అది ఇంపార్టెంట్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. మనం మంచి ట్రేడ్ తీసుకొని ప్రాఫిట్లో వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకున్నాం. సింపుల్, ఏం లేదు. ఒకవేళ 319 దగ్గరికి కింద ఒక్కడన్న క్యాండిల్ ఎండ్ అయిందంటే నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసేసుకుంటా. ఓకే. కరెంట్లీ 1300లో నడుస్తుంది. నేను ఫోమోలో కొనుక్కున్నా ఇది యాక్చువల్లీ. బట్ ఇట్స్ ఓకే. రైట్ ప్లేస్లోనే కొన్నా. ఎందుకంటే ఇక్కడ చూడండి, మార్కెట్ 5 మినిట్స్ షార్ట్లో పెద్ద క్యాండిల్ వేసింది. సో, ఇది ఆల్మోస్ట్ 80% ఇంకా కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే. ఇక్కడ ఒక జోన్ ఉంది. ఈ జోన్ కట్ అయితే మాత్రం ఇంకా కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ చూసుకుందాం ఒక్కసారి. మీరు 1 డే చార్ట్లో పెడితే నేను చూడండి, కరెక్ట్ ఇక్కడ ఒక జోన్ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో, అందుకే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుందాం. ఇది కనుక కట్ అయింది అనుకోండి, మార్కెట్ చూడండి ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంది. నేను కావాలంటే పెడతా.
ఇక్కడ దాకా వచ్చినా వస్తది. లేకపోతే ఇక్కడ దాకా వచ్చినా వస్తది. ఓకే. ఈరోజే అది గూడా. ఈరోజు 7th ఆఫ్ అక్టోబరు. సో, యాహ్! వస్తే అక్కడ దాకా వస్తది. నేను యాక్చువల్లీ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ చేసినప్పుడు క్లియర్‌గా నేను ఒక అనలైజ్ చేసిన. 24,000 నిఫ్టీ అయితే 24,000 సమ్‌వేర్ ఇక్కడ ఉన్నప్పుడే నేను థింక్ చేశా. 25,180 దగ్గర. ఇది 24,800 దాకా వస్తదని. బట్ నేను ట్రేడ్ చేయలే. ఎందుకంటే ఆ ఫ్లూక్‌లో ట్రేడ్ చేయొద్దు. మనం స్కాల్పింగ్ చేస్తాం కాబట్టి ప్రైస్ యాక్షన్ బట్టి ట్రేడ్ చేద్దామని నేను వెయిట్ చేశా. ఓకే. ఇది కొంచెం రివర్సల్ లాగా ఉంది. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. స్టాప్ లాస్ తీసుకుందాం. నో ఇష్యూస్. కానీ మనం ప్రాసెస్ ఫాలో అవుతాం. యాజ్ ఐ సెడ్ డిసిప్లిన్ 3 స్టాప్ లాస్‌ల కన్నా ఎక్కువ తీసుకోము మనము. ఓకే. మంచి ప్లేస్‌లో రివర్సల్ తీసుకొని కానీ ఇది కట్ అయితే మాత్రం కిందికెళ్తది. ఇది కట్ అయిందంటే ఇక్కడ కట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, నేను స్టాప్ లాస్ పెట్టేసుకుందాం. ఓకే. ఎందుకంటే యాజ్ పర్ దిస్ ఇక్కడ మళ్ళీ సైడ్ వేస్ ఛాన్స్. ఇది నాకు మిస్ అయిపోయింది. నేను ఇక్కడ 225 నుంచి ఇక్కడ దాకా క్యాప్చర్ చేస్తున్నా కానీ కొంచెం నాకు వేరే దీనివల్ల మిస్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టాప్ లాస్ ఇక్కడికే తీసుకుంటా. సింపుల్. 326 దగ్గరికి వస్తే ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ద స్టాప్ లాస్. ఇది ఎందుకంటే ఇది పైకి వెళ్తే ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ కిందికి రావచ్చు. సో, ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇది కనుక కట్ అయితే కింది దాకా వస్తుంది. ఓకే. చూద్దాం ఏం జరుగుతుందో. లెట్స్ వెయిట్. ఓకే. కరెంట్లీ 300 రూపీస్ ఇది కట్ అవ్వాలి. కమాన్. నైస్. మనం రాంగ్ ప్లేస్లో తీసుకున్న చూడండి మంచి ట్రేడ్ నడుస్తుంది. జనరల్ ఇక్కడ తీసుకోవాల్సిందే బట్ ఇట్స్ ఓకే. ఇది కట్ అవ్వాలి మనకి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ వచ్చేసింది. లాంగ్ పొజిషన్ పెట్టాను అనుకోని సమ్వేర్ అరౌండ్ ఇక్కడ కొన్నాం. ఓకే. స్టాప్ లాస్ సింపుల్గా ఇక్కడికి తీసుకుంటాను నేను. ఓకే. ఇది కట్ అవుతుందని హోప్ తోటే ఉన్నాను. కట్ అయితే ఇక్కడ దాకా పడుతుంది. ఓకే. బట్ మనం కంప్లీట్గా అయితే మనం క్యాప్చర్ చేయలేము. సమ్వేర్ అరౌండ్ మధ్యలో సమ్వేర్ అరౌండ్ ఇక్కడ మనం క్యాప్చరింగ్ ట్రై చేద్దాం. ఇది మీరు చూసుకున్నట్లయితే 45 ప్లేస్ స్టాప్ లాస్ పెట్టాము. ఓకే. పైకి వచ్చింది కాబట్టి కొంచెం పైకి చేద్దాం. ఇక్కడ ఉంది. ఓకే. ఎన్ని పాయింట్స్ ఇది? 35 పాయింట్స్ స్టాప్ లాస్. 35 పాయింట్స్ స్టాప్ లాస్ ఈజ్ అ వెరీ బిగ్. ఇంత పెట్టదు. కానీ ఒకవేళ 35 పెడితే నేను దీని ఎక్స్పెక్టేషన్స్ పెంచుతాను. ఐ విల్ టేక్ అంటిల్ 100 పాయింట్స్. ఓకే. ఐ థింక్ దిస్ షుడ్ బి అవర్ సెటప్. ఇక్కడ సపోర్ట్ జోన్ నేను దానికి ఒక్కటి భయపడుతున్నాను. ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. కట్ అయితే ఇది ఫ్లోలో కట్ అయిపోవాలి ఫాస్ట్. ఒకవేళ ఫ్లోలో కట్ అవ్వకపోతే ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకొని మళ్ళీ స్లోగా ఇట్లా చేసుకుంటాం మళ్ళీ కింద అట్లా ట్రై చేస్తుంది. కానీ ఒకటేసారి పడడం కష్టం ఇది. బట్ వెయిట్ చేద్దాం. కరెంట్లీ మనం -300లో ఉన్నాము. ఓకే. చెప్పలే ఇక్కడ రివర్సల్ తీసుకుని బట్ ఐ వాంట్ జస్ట్ టు బ్రేక్. ఇది బ్రేక్ చేయాలి. 1 మినిట్ చార్ట్లో 5 మినిట్స్లో ఎట్లుందో చూద్దాం. ఓకే. 5 మినిట్స్లో ఎట్లుంది. ఓకే. కరెక్ట్ ప్లేసే. ఇక్కడికి వస్తే నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటాను. నో ఇష్యూస్. ఇదొక ఈ క్యాండిల్ మనతో మిస్ అయిపోయింది యాక్చువల్లీ. వెరీ నేను బిజీ ఉండడం వల్ల ఇది అవ్వాలి. బట్ ఇట్స్ ఓకే. నో ఇష్యూస్. మనం యాజ్ ఐ సెడ్ 3 స్టాప్ లాస్ తీసుకుంటాం. అది వాళ్ళ కట్ అయితే మనం డే ఎండ్ చేసేసాం. లాస్ అయినా నేను వీడియో పెడతా. ఓకే. మీరు నేర్చుకుంటారనే థాట్ తోటి నేను వీడియోస్ పెడతా. ఓకే. ఇట్స్ నాట్ దట్ నేను ఏదో ప్రో ప్లేయర్ని నాకు ప్రతిసారి ప్రాఫిట్ అవుతుందని ఏం లేదు. నాకు కూడా లాసెస్ అవుతాయి డెఫినెట్లీ. కానీ నేను ప్రాసెస్ని ఫాలో అవ్వకుంటూ నేను కూడా నేర్చుకున్నాను. నేను కూడా తప్పులు చేస్తాను. ఇప్పుడు మీరు ప్రీవియస్గా ఒక 2 అవర్స్ వీడియో చూసినట్టయితే 50 మినిట్స్ దాంట్లో నేను చెప్పాను, వీడియో లాస్ట్లో చెప్పాను, ఇలా ట్రేడ్ చేస్తున్నట్టు మీరు అసలు చేయకండి. ఎందుకంటే నేను జస్ట్ 20,000 క్యాపిటల్ ఉంది కాబట్టి ఫ్లోలో జస్ట్ ఫన్తో ఆడుకుంటున్నా అని. బట్ అట్లా ఆ రకంగా అయితే ఎవరు ట్రేడ్ చేయకండి అని క్లియర్గా చెప్పాలి లాస్ట్కి. ఎందుకంటే నేను అక్కడ రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వలేదు. అక్కడ నేను ఇష్టం వచ్చినట్టు మల్టిపుల్ టైమ్స్ ఓవర్ ట్రేడ్ కూడా చేశాను. సో ఇట్ వాస్ క్లియర్. నాకు ఒక్కోసారి అట్లా తీటు ఉంటుంది అనమాట. ఆ తీట తీర్చుకోనికి నేను కొనడం అమ్మడం చేస్తుంటాను అనమాట. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ ఫర్ మీ. సో ఈరోజు అయితే మనం క్లియర్గా మన ప్రాసెస్ ఫాలో అవుదాం. లాస్ అయినా యాక్సెప్ట్ చేద్దాం, ప్రాఫిట్ అయినా యాక్సెప్ట్ చేద్దాం.
స్థితప్రజ్ఞుడై ఆడదాం. స్థితప్రజ్ఞుడు అంటే కష్టం వచ్చినప్పుడు బాధపడడము ఆర్ హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఒక్క నిమిషం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సారీ, డోర్ నాక్ చేసేదో చిన్న పని. ఓకే, మనం చూసుకున్నట్లయితే కరెంట్లీ ₹900 ప్రాఫిట్ ఉంటుంది. సేమ్ ట్రేడ్, నేనేం చేంజెస్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే కొంచెం వెయిట్ చేద్దాం, ఆగండి 1 మినిట్ టైం ఫ్రేమ్లో. ఓకే, నేను స్టాప్ లాస్ని షార్ట్ చేసేసుకుంటా. చూడండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది కదా, దీన్ని ఆల్మోస్ట్ నియర్ ఇక్కడ దాకా తెచ్చేసుకుంటున్నా. ఒకవేళ 358 కన్నా కిందికి వచ్చిందంటే నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటా. ఇప్పుడు చూడండి, మన లాస్ చాలా తక్కువ అయిపోయింది. వెళ్తే చిన్న లాస్లో వెళ్తాం, కానీ ప్రాఫిట్ మాత్రం ఫుల్ తీసుకొని వెళ్దాం. 100 పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. చాలా పెద్ద ప్రాఫిట్ యాక్చువల్లీ. ఇంత యూజువల్లీ నేను పెట్టుకోను, బట్ రెస్ట్ రివార్డ్ మనం సెట్ చేసుకుందాం అని చెప్పేసి. కరెంట్లీ మనం చూసుకున్నట్లయితే ₹1000 ప్రాఫిట్లో నడుస్తున్నాం. ఇది జస్ట్ సేమ్ 20,000 చేంజ్తో ట్రేడ్ ఇది. ఇంకా 4,000 మనం 16,000 డిప్లాయ్ చేసాం. చూడండి, జస్ట్ 16,000 దాంతో కరెంట్లీ ₹1000 నియర్ 990లో నడుస్తుంది. ఓకే ఓకే, నైస్. ఇది కొంచెం పైకి వెళ్తే నేను రెస్ట్ రివార్డ్ ఇంకా మన స్టాప్ లాస్ ఇంకా తగ్గించేస్తాను. ఓకే, ఇది తీసేద్దాం. ఓకే, సారీ, ఇది తీసేద్దాం. ఓకే ఓకే, కమాన్, నైస్. ఓకే, నేను స్టాప్ లాస్ని ఇంకా తగ్గించేస్తాను. ఇది తీసేద్దాం. ఓకే, సింపుల్. మనం దీనికన్నా కిందికి వచ్చేస్తే మనం స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసాం. 375 నేను ఇది కూడా పెట్టేస్తాను. ఓకే, సెల్ ఆర్డర్ జస్ట్ 45 క్వాంటిటీ తీసుకున్నాం. యూజువల్లీ మనం పెద్ద పెద్ద ట్రేడ్ తీసుకున్నాం, బట్ ఐ వాంటెడ్ టు డూ స్మాల్ ట్రేడ్స్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 1400 ప్రాఫిట్లో నడుస్తుంది. ఓకే, డైలీ 3 ట్రేడ్సే. స్టాప్ లాస్ యాక్సెప్ట్ అయితే స్టాప్ లాస్. ఇప్పుడు చూడండి, మనము ఏం చేసినామంటే మనకు అసలు రిస్కే లేదు. ఓకే, ఆల్మోస్ట్ ప్రాఫిట్ వస్తే ఇంత వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే ఇంత వచ్చేస్తుంది, కానీ ప్రాఫిట్ వస్తే మాత్రం మనం ఇక్కడ దాకా క్యాప్చర్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్టాప్ లాస్ పెట్టా కదా, జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ కట్ అయితే కట్ అవ్వనివ్వండి, ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. ఎందుకంటే ఒకవేళ ఇది కట్ చేస్తే ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది. నేను మొత్తం కాస్ట్ పోవడం కన్నా కొంచెం ఒక 200 ప్రాఫిట్లో వెళ్ళిపోదామని అక్కడ ముంగడు తీసేస్తాను అనమాట. నైస్. ఈ క్యాండిల్ క్యాప్చర్ నాది మిస్ అయిపోయింది యాక్చువల్లీ, బికాస్ ఆఫ్ నేను బిజీ ఉండే కాబట్టి. లేదంటే ఇది నేను డెఫినెట్గా క్యాప్చర్ చేస్తాను, ఎందుకంటే నాకు ఒక థాట్ ఉండే అనమాట. ఈ లైన్ ఇక్కడ చూడండి, ఒకవేళ ఈ లైన్ బ్రేక్ చేస్తే నేను కొందామని క్లియర్గా అనుకున్నా ఫోన్లో చూసుకున్నప్పుడు, బట్ ఐ కుడెంట్ బై ఇట్. ఓకే, కరెంట్లీ మనము 1700 ప్రాఫిట్లో నడుస్తుంది. 51,300 పుట్టు కొన్నాము. మీకు తెలిసినట్టు పుట్టు కొంటే కిందికి పోతే డబ్బులు వస్తాయి, కాల్ కొంటే సిఈ కొంటే పైకి పోతే డబ్బులు వస్తాయి. ఓకే, 300. ఓకే, కమాన్, నైస్. ఓకే, నేను స్టాప్ లాస్ ఇంకా తగ్గించేస్తున్నా. ఓకే, ఈడీ తెచ్చేస్తాను, ఎందుకంటే ఒకవేళ ఇక్కడికి వస్తే ఇంకా కిందికి వచ్చే ఛాన్స్ ఈజీగా ఉంటుంది. ఇది తగ్గించేస్తాను. ఓకే, కరెంట్లీ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ₹2,000 ప్రాఫిట్ వస్తుంది. నేను ఇంకా హోల్డ్ చేసుకుంటా. ఓకే, నాకు 100 పాయింట్స్ కావాలి. ఒకవేళ రివర్స్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అయితే నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటాను, బట్ టార్గెట్ని మాత్రం నేను చేంజ్ చేయాలి. ఓకే, మీరు చూసుకున్నట్లయితే 2200 నడుస్తుంది. ఇప్పుడు 16,000 క్యాపిటల్ తోటి మనం ఆడుతున్నాం. ఓకే, ఇప్పుడు కావాలంటే నేను కట్ చేయవచ్చు 2300. కట్ చేస్తే ఏమైందంటే నా సైకాలజీ డిస్టర్బ్ అవుతుంది, అందుకే నేను కట్ చేయాలి. యాక్చువల్లీ ఈ ఫ్లోలో యాక్చువల్లీ ఇక్కడ కట్ చేస్తుండే, బట్ లెట్స్ ఫాలో ద ప్రాసెస్. యూజువల్లీ ఏంటంటే జమ్ అని రెండు వచ్చినాయి అనుకోండి, అప్పుడు రివర్సల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట. ఆ రివర్సల్ వచ్చిందంటే ప్యానిక్లో చాలామంది అమ్మేస్తారు. ఓకే, అది మనం కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది కదా, ఇది నాకు ఎందుకో కొంచెం తేడాపీడ అనిపిస్తుంది, బట్ ఆగండి, వెయిట్ చేద్దాం. ఇంకా కొంచెం పైకి పెట్టుకుందాం, దీని కిందికి పెట్టుకుందాం. ఓకే, ఎందుకంటే అది కట్ చేస్తే చాలా షార్ప్గా కిందికి వస్తుంది. సూపర్. ఓకే, అరే ఇది ఇప్పుడు చూడండి, దీనికన్నా కిందికి వస్తే ఇది కొట్టేస్తుంది. ఇక్కడ పెట్టుకుందా, కొంచెం పైకి పోతే ఈడికి పెట్టుకుంటాను నేను. ఓకే, కమాన్ కమాన్ కమాన్, నో కిందికి పడకు. యాక్చువల్లీ ఇది పడుతుంది, ఎందుకంటే ఎండ్ అయింది చూడండి. ఇక్కడ ఈ జోన్ ఒకటి ఉంది, ఈ జోన్ కొంచెం మంచిగా బ్రేక్ చేస్తే కిందికి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఓవరాల్గా నియర్లీ ₹1,000 అయితే ప్రాఫిట్లో వెళ్దాం. ఓకే, ఇట్లానే ట్రేడ్ చేయాలి మీరు కూడా.
పెద్ద లాస్ పెట్టుకోవద్దు. కొంచెం ప్రాఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటే స్టాప్ లాస్ పెట్టుకుంటా ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. ఓకే. కమాన్. ఓకే. మన స్టాప్ లాస్ సెట్ అయిపోయింది. కరెంట్లీ మనము నియర్ టు 900 రూపీస్ ప్రాఫిట్‌లో ఉన్నాము. ఓకే. ఇప్పుడు కొంచెం సేపు గ్యాప్ ఇద్దాం. మంచి ట్రేడ్ వచ్చినప్పుడు కొనుక్కుందాం. సో, నేను రికార్డ్ బ్యాక్ చేస్తా. ఓకే. మంచి ట్రేడ్ వచ్చినప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు చూసుకున్నట్లే మార్కెట్ పైకెళ్ళి మళ్ళీ కిందికి రానికి ట్రై చేస్తుంది. ఓకే. సో, నేను ఒక చిన్న ట్రేడ్ తీసుకున్నా ఇక్కడ. ఓకే. ఈఎంఐ దగ్గర టచ్ అవ్వగానే ట్రేడ్ తీసుకున్నా. సింపుల్. దీనికన్నా కింద ఒక్క క్యాండిల్ అన్న ఎండ్ అయితే మనం స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసేస్తాం. ఓకే. ఈ క్యాండిల్ చెత్తగా ఎండ్ అయింది. బట్ ఐ ఫీల్ దట్ ఇట్ విల్ గో అప్. అందుకే నేను ట్రేడ్ తీసుకున్నా. ఒకవేళ నేను స్టాప్ లాస్ పెట్టేస్తాను మళ్ళా. అది మిస్ అవ్వద్దు. అందుకే స్టాప్ లాస్ పెట్టేస్తాను. ఓకే. 45 కొంటే తీసుకున్నా. అగైన్ సేమ్. మీరు చూసుకున్నట్లయితే ఓకే స్టాప్ లాస్ పెట్టేసాం. ఒకవేళ కట్ అయితే మనం యాక్సెప్ట్ చేసేసుకున్నాం. మీరు చూసుకున్నట్లయితే మన ప్రీవియస్ ఇయర్లో 900 రూపీస్ ప్రాఫిట్ ఉండే 990. దీంట్లో 2117లో నడుస్తుంది ఇప్పుడు. అరే ఆఫ్ అయినా అయిందా? చూద్దాం ఏం జరుగుతుందో. యా 45 క్వాంటిటీ తీసుకున్నాం. సేమ్ జస్ట్ అంత అమౌంట్ తోటే మనం ట్రేడ్ చేస్తున్నాం. ఓకే. ఇంకా తక్కువ. ఇప్పుడు 15,000 తోటే ట్రేడ్ చేసాం. ఓకే. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్లీ ఈ ట్రేడ్లో 660 దగ్గర నడుస్తుంది. కమాన్ ఒక ఫాల్. సైడ్ వేస్ ఒకటి అవ్వదు. సైడ్ వేస్ అయితే నేను కామ్గా ఎక్కడ ఉంటే అక్కడ కట్ చేస్తాను. ఎందుకంటే సైడ్ వేస్లో ఏమంటే డికే ఉంటుంది కదా, దానివల్ల పైసలు ఉట్టేనే పోతుంటాయి అనమాట. సో మనం అది ఒకవేళ వెళ్తే ఇక్కడ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈఎంఐకి టచ్ అవుతుంది అనమాట. టచ్ మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐ హోప్ ఆ ఫ్లోలో మనది కట్ అవ్వదు అనుకుంటున్నాను. ఒకవేళ కట్ అయితే ఇట్స్ ఓకే. సో కరెంట్లీ ఇది మన సెకండ్ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది. ఓకే. సెకండ్ ట్రేడ్ కూడా కట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. సెకండ్ ట్రేడ్లో 400 రూపీస్ లాస్ వచ్చింది. కరెంట్లీ మనం 400 రూపీస్ ప్రాఫిట్లో వచ్చినాం. ఓకే. సో ఫస్ట్ ట్రేడ్లో 900 రూపీస్ 954 ప్రాఫిట్. సెకండ్ ట్రేడ్లో 541 లాస్. ఓకే. కొంచెం వెయిట్ చేద్దాం. మంచి ట్రేడ్ వచ్చినప్పుడు తీసుకుంటా. సో దిస్ విల్ బి అవర్ లాస్ట్ ట్రేడ్. ఈ ట్రేడ్ తర్వాత మనం లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా డోంట్ కేర్. ఎంత వస్తే అంత యాక్సెప్ట్ చేసి ఎండ్ చేసాం డేని. ఓకే. సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుంది, మీలాంటి ట్రేడర్స్కి ఈ వీడియో రీచ్ అవుతుంది అన్నమాట. కరెంట్లీ 130 మీరు చూసినట్లయితే మన దగ్గర ఎంత 136 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐ లవ్ యూ ఆల్. ఫస్ట్ 1000 సబ్స్క్రైబ్కి నేను ఆల్వేస్ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇంకొక లాస్ట్ ట్రేడ్ తీసుకొని మనం డే ఎండ్ చేద్దాం. ఓకే. రివర్సల్ తీసుకొని బట్ ఇట్స్ ఓకే. మనం కరెక్ట్ టైం తీసుకొని నేను ట్రేడ్ తీసుకుంటాను. ఓకే. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రివర్సల్ వచ్చింది. ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవాలి బట్ నేను జస్ట్ వెయిట్ చేస్తున్నా. ఏమైందంటే మీరు చూసుకున్నట్టు 1 డే టైం ఫ్రేమ్లో కరెక్ట్ నేను ఇక్కడ మార్క్ చేసాను. ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకొని ఇది ఒకవేళ బ్రేక్ అయితే ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ ఒక చిన్న స్కాల్ప్ ట్రేడ్ చేస్తాను. ఓకే. జస్ట్ రిస్క్ అని, ఎందుకంటే ఛాన్సెస్ ఉంది నాకు మళ్ళీ కిందికి వస్తే పెద్ద ప్రాఫిట్ వస్తుంది. లాస్ అయితే చిన్న లాస్ అవుతుంది. దానికోసం నేను ఈ ట్రేడ్ తీసుకుంటాను. ఓకే. ఇక్కడ నేను ట్రేడ్ తీసుకుంటాను చూడండి. 25,200 పుట్. ఓకే. సింపుల్, ఏం లేదు. ఒకవేళ దీనికన్నా కింద ఆగితే నేను స్టాప్ కట్ చేస్తాను ట్రేడ్ని. కరెంట్లీ 180 నడుస్తుంది. ఓకే. మన ప్రీవియస్ లాస్ దీంట్లోనే ఎండ్ అన్నమాట 400. అది మళ్ళీ కవర్ ఇప్పుడు 132లో నడుస్తుంది. ఒకవేళ ఇది ఈఎంఐ కన్నా పైన వెళ్తే కొంచెం రిస్క్ అయ్యేది. సో నేను కట్ చేసేస్తాను. నో ఇష్యూస్. ఇది నా లాస్ట్ ట్రేడ్. దీంట్లో ఎంతున్న ప్రాఫిట్ ఎంతున్న లాస్ ఉన్నా నేను ఈ వీడియో చేసి పెడతాను. ఓకే. నో ఇష్యూస్. కావాలంటే నేను స్టాప్ లాస్ నేను పెట్టుకుందాం అనుకుంటున్నాను స్టాప్ లాస్, కానీ ఏమవుతుందంటే ఇట్లా ఫ్లోలో కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తాను అనమాట. అది అలా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్న కిందికి వచ్చి ఆగితే కన్ఫర్మేషన్ అనమాట. ఆగకుండా అది పైకి వెళ్తుంటే ఇంకా మనకు వచ్చేటట్టు. ఓకే. ఈ క్యాండిల్ ప్రకారం అయితే కిందికి పడిపోతుంది యూజువల్లీ. చూస్తే అర్థమైపోతుంది. బట్ యా ఐ విల్ బెటర్ పుట్ అ స్టాప్ లాస్ సమ్వేర్ అరౌండ్ ఈఎంఐ ఏడు ఉంది. ఓకే. ఐ థింక్ దిస్ షుడ్ బి అవర్ స్టాప్ లాస్. ఓకే. ఎంతకన్నా ఎక్కువైతే నేను తీసుకోలేను. ఓకే. స్టాప్ లాస్ పెట్టేస్తాను. ఓకే. 173 ఓకే. 45 పాయింట్స్ సరే. 274. ఓకే. ఓకే. స్టాప్ లాస్ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. దీనికన్నా కిందికి వచ్చి నేను యాక్సెప్ట్ చేసుకొని వీడియో అప్లోడ్ చేస్తాను కామ్గా.
యాజ్ ఐ సెడ్ మన దాంట్లో 3 రూల్స్ ఉన్నాయి. ఇక్కడ రాయలేదు. ఓకే, ఇక్కడ రాస్తుంది కానీ 3 రూల్స్ ఏంది? ఒకటి డిసిప్లిన్. ఇప్పుడు స్పెల్లింగ్ తప్పు వస్తుంది. DISCIPL డిసిప్లిన్. సెకండ్ థింగ్ 3 ట్రేడ్సే తీసుకుందాం. ఓకే, ఒకవేళ ఎక్కువ అయితే మ్యాక్సిమం 5 ట్రేడ్స్, దీనికన్నా ఎక్కువ అయితే చేయవద్దు. ఓకే, 5 ట్రేడ్స్. థర్డ్ థింగ్ ఏంటంటే రిస్క్ టు రివార్డ్. ఇది ఎప్పుడు రిస్క్ టు రివార్డ్ అంటే మీకు తెలుసు కదా, చిన్న రిస్క్ తీసుకోవాలి కానీ పెద్ద ప్రాఫిట్ యాక్సెప్ట్ చేయండి. ఓకే, ఇది ఆల్మోస్ట్ టాప్ లాస్ దగ్గర ఉంది. ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. ఈ 3 థింగ్స్ నేను రీసెంట్గా ఫాలో చేద్దాం. ఓకే, లాస్ వచ్చినా ఇదే ఫాలో చేద్దాం, ప్రాఫిట్ వచ్చినా ఇదే ఫాలో చేద్దాం. ఓకే, దీంట్లో చేంజెస్ అయితే మనం చేయవద్దు, గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ మంత్ ఎండ్ అయిపోయిన తర్వాత మనకి ప్రాఫిట్లో ఉన్నామో లాస్లో ఉన్నామని మొత్తం మనం చార్ట్ చూపిస్తాం కాబట్టి అక్కడ క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఓకే, ఈరోజు 7th of October. మనం ఏం చేసామంటే 7th of October నుంచి November 7th చార్ట్ తీద్దాం. అప్పుడు మనం ప్రాఫిట్లో ఉంటామో లాస్లో ఉంటామని చూసుకుందాం. ఓకే, నైస్. ఇది ఏమి పైన ఎండ్ అయింది, అవసరం. ఓకే, కమాన్ పైకి వెళ్ళు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ ప్రాఫిట్లోకి వచ్చేసింది. ఓకే, చిన్న చిన్న ట్రేడ్ తీసుకుంటున్నా. మీరు చూసుకున్నట్లయితే చాలా తక్కువ క్యాపిటల్తో మనం ట్రేడ్ చేస్తున్నాం, స్కాల్పింగ్ ట్రేడ్, కానీ రూల్స్ ఫాలో అవుతున్నాం. ఓకే, ఇది గ్రీన్లో వస్తుంది. కమాన్, ఇది కనుక బ్రేక్ అయితే యాక్చువల్లీ చాలా పెద్ద రివార్డ్ వస్తుంది మనకి. బట్ లాస్ అయితే ఈ చిన్న లాస్ తీసుకొని మనం మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తాం. ట్రేడ్ అయితే చేయాలి, ఎక్కువ ట్రేడ్ అయితే నెక్స్ట్ ట్రేడ్ అయితే చేయాలి. ఈవెన్ ఫుల్గా పెద్ద 100 పాయింట్స్ క్యాండిల్ వచ్చినా నేనైతే ట్రేడ్ చేయను రోజు. ఓకే, యాజ్ ఐ సెడ్ 3 to 5 ట్రేడ్స్. ఈరోజు నాకు ఎందుకో మూడ్ ప్రకారం 3 ట్రేడ్సే తీసుకోవాలని, సో నేను 3 ట్రేడ్సే తీసుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ 5 ట్రేడ్స్ అయితే ఐ లెట్ యూ నో. ఓకే, ఓకే, ఈ క్యాండిల్ చూస్తే చాలా బాగుండే కానీ ఇది బ్రేక్ అవ్వలే, మళ్ళా వీళ్ళు వచ్చేసారు. ఓకే, కమాన్, కమాన్. ఓకే, నేను స్టాప్ లాస్ని ఇప్పుడు కూడా ట్రైల్ చేస్తాను. ఓకే, ఇది ట్రైల్ చేద్దాం, ఎందుకంటే ఇది దీనికన్నా కిందికి వస్తే ఇంకా కిందికి వచ్చేస్తుంది. సో ఐ ట్రైల్ ఇట్. లాస్ వచ్చినా పర్లేదు కానీ ప్రాసెస్ని ఫాలో. ఇది దూరం ఎందుకు పెడుతున్నా అంటే రపక్ మన కింద పడితే మనది ట్రిగర్ అవ్వాలని, ఒకసారి ట్రిగర్ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఓకే, కమాన్ పైకి వెళ్ళు. నో, కిందికి రాకు. నో, వచ్చేసింది. ఓకే, జస్ట్ మిస్ అయింది, ఈడి దాకా వచ్చి పోయింది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, నో ఇష్యూస్. సో మీరు చూసుకున్నట్లయితే కరెంట్లీ 369 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం, బట్ ప్రాఫిట్లో ఉన్నాం. దీంట్లో మనకి నేను మీకు రేపు క్లియర్గా చూపిస్తాను ఎంత నోటుకు వస్తలేని ఎంత కమిషన్ పోయిందో దీనికి. ఓకే, దానికి ఎంత పే చేయాల్సి వచ్చిందో. ఓకే, మీరు చూసుకున్నట్లయితే మనం స్టార్ట్ చేసింది 21,000, సారీ, మనం స్టార్ట్ చేసింది ఇక్కడ పెడతా 20,788 అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తు అసలు. ఓకే, 788 ఇష్టం. ప్రాఫిట్ 300 or 400 రూపీస్ వచ్చింది. ఓకే, 369. సో మన ఆర్డర్స్ చూసుకుందాం. అప్రాక్సిమేట్ అయితే ఒక రేట్ చెప్తా ఇప్పుడు. ఓకే, 6 ట్రేడ్స్ అంటే 6 2 20, 120 రూపీస్ అయితే వీళ్ళు వాళ్ళు తీసుకుంటారు. ఓకే, చిన్న ప్రాఫిట్ పెద్ద ప్రాఫిట్ అదంతా థింక్ చేయకండి, ప్రాసెస్ నేర్చుకోండి. ఓకే, ఇంత ప్రాఫిట్ అవుతుంది, ఈయనకి ఇంత కమిషన్ ఇంత పెద్ద కట్ అవుతుంది ప్రాఫిట్లో, అట్లా ఏమనుకోకండి. నేను ఏం చెప్తున్నా, ప్రాసెస్ని నేర్చుకోండి. ఓకే, ఇది చిన్న అకౌంట్లో నేను మీకు నేర్పని ట్రై చేస్తున్నాను. ఓకే, నాది వేరే అకౌంట్ ఉంది, దాంట్లో నేను పెద్ద ట్రేడ్ చేస్తాను, అది మీకు చూపించాలి. ఎందుకంటే దాంట్లో పెద్ద లాసెస్ పెద్ద ప్రాఫిట్స్ అవుతుంటాయి అనమాట. ఆ సైకాలజీతో మీరు చేస్తే లాసెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే చిన్న దాంతో మీరు ఎట్లా చేయాలో నేను ఇక్కడ నేర్పిస్తున్నాను. ఓకే, ఓకే, 369 మైనస్, నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూస్తున్నా, మైనస్ 120 ఎంత అయింది? 249 రూపీస్ అయింది. ఇంకా ఈ వీళ్ళు సెబీ వాళ్ళు వీళ్ళు అని చెప్పేస్తే మేబీ 100 తీసుకోవచ్చేమో. చూసారా,
ఇక్కడ ఒకవేళ నేను కట్ చేయకపోతే ఇది చూడండి. చూసారా? ఇట్లాంటివి అవ్వద్దనే మనం అవాయిడ్ చేస్తామన్నమాట. గుర్తుపెట్టుకోండి. స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేయకపోతే మొత్తం అకౌంట్ మొత్తం బుడిచి పడేస్తాడనమాట. అది చూడండి ఇంకా కిందకి పడుతుంది. అది అవ్వద్దనే ఏం చేశాను నేను, పిచ్చి ట్రేడ్ తీసుకోవాలి, రూల్స్ ఫాలో అయినా. దట్స్ హౌ యూ టు డూ. సో ఓవరాల్గా ఈ ప్రాఫిట్ దీంట్లో 369 రూపీస్ ఉంది. మనకు ప్రాఫిట్ మేబీ 150 రూపీస్ అనుకోండి. ప్రాసెస్ ఫాలో అవ్వండి. 100 రూపీస్ తోటి ఏమొస్తుంది, నువ్వు 83 లాస్ అయ్యాను అదంతా పట్టించుకోకండి. ఓకే, ప్రాసెస్ ఫాలో అవ్వండి. నా నుంచి మీకు ఏమైనా బెనిఫిట్ అయితే తీసుకోండి. ఓకే, నా నుంచి నెగిటివ్ అయితే తీసుకోకండి. ఓకే, నెగిటివ్ ట్రేడ్స్ని అవాయిడ్ చేయండి. నేను ఒకవేళ ఫ్లూక్లో ఏమైనా కొని అమ్మితే అవి కూడా అవాయిడ్ చేసేయండి. ప్రాసెస్ ఫాలో అయ్యే ట్రేడ్ని ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని టేక్ కేర్. బాయ్ బాయ్. వీ విల్ సీ యూ టుమారో. ఓకే.